ఇజ్రాయెల్కు భారీ షాక్ తగిలింది. హౌతీలు ఇజ్రాయెల్కు మరొక భారీ షాక్ ఇచ్చారు. ఐలాట్ ఎయిర్పోర్ట్పై డ్రోన్లతో దాడికి తెగబడ్డారు. అయితే ఈ డ్రోన్ల దాడితో ఈ డ్రోన్లు ఒక్కసారిగా ప్రయాణికులపైకి దూసుకెళ్లాయి. అయితే ఈ దాడిలో పలువురు ప్రయాణికులకు తీవ్రంగా గాయాలైనట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఈ దాడిని ఆపలేక ఫెయిల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ దాడిని అడ్డుకోలేకపోయింది. అయితే హౌతీల దాడిలో ఎయిర్పోర్ట్ అయితే ప్రస్తుతానికి మూసివేశారు. అయితే ఈ దాడి కూడా గాజాపై ఇజ్రాయెల్ తీరుకు నిరసనగానే హౌతీలు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. ఎస్ క్రాంతి గారు, అసలు ఈ దాడికి సంబంధించిన వివరాలు ఏంటి? కౌసల్య, హౌతీ తిరుగుబాటులు మరొకసారి ఇజ్రాయెల్ లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఐలాట్ నగరానికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై డ్రోన్లతో దాడులకు తెగబడ్డారు. అయితే హౌతీలకు సంబంధించినంత వరకు ఇది తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యకలాపాలను నిరసిస్తూ దాడి జరిగినట్టుగా చెప్తున్నప్పటికీ ఇజ్రాయెల్ పాలస్తీనియన్స్ విషయంలో ముఖ్యంగా గాజా నగరం పై గత 2 ఏళ్లుగా చేస్తున్న దాడులను నిరసిస్తూ ఈ చర్యకు పాల్పడ్డట్టుగా హౌతీస్ అఫీషియల్ గా ప్రకటించారు. ఏదేమైనప్పటికీ ఈ పరిణామంతో మరొకసారి పశ్చిమాసియాలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. అయితే ఈ దాడిలో ఎవరికైనా ప్రాణ నష్టం జరిగిందా? ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఎయిర్పోర్ట్ టెర్మినల్ వరకు కూడా డ్రోన్స్ అటాక్ చేశాయి. హౌతీలకు సంబంధించినటువంటి డ్రోన్స్. ఈ అటాక్స్ లో పలువురు ఎయిర్పోర్ట్ సిబ్బందితో పాటుగా సాధారణ ప్రయాణికులు కూడా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎలాంటి అధికారికంగా ఒక ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఒక ప్రకటన కావచ్చు జారీ చేయలేదు. కానీ హౌతీలకు సంబంధించినటువంటి అఫీషియల్ మీడియా వర్గాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు భారీ స్థాయిలో ఇజ్రాయెల్ పై దాడి జరిగినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ దాడిలో హౌతీలు చేసిన ఈ డ్రోన్ల దాడిలో ఎంతవరకు ఆస్తి నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం హౌతీల దాడిలో ఎయిర్పోర్ట్ చాలా వరకు దెబ్బతిందని, ముఖ్యంగా రన్వే మొత్తంగా కూడా దెబ్బతిన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ కారణంగానే ఇజ్రాయెల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ మూసివేసింది. ఎయిర్పోర్ట్ నుండి జరగాల్సినటువంటి ఆపరేషన్స్ ను ప్రస్తుతానికి నిలిపివేసినట్టుగా సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ కి రావాల్సినటువంటి వివిధ విమానాలను చుట్టుపక్కల ఉన్నటువంటి వేరే ఎయిర్పోర్ట్లకు దారి మళ్లించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మొత్తానికి హౌతీలు ఇచ్చినటువంటి బిగ్ షాక్ గానే ఇప్పుడు ఇజ్రాయెల్ కు దీన్ని బిగ్ షాక్ గా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ డ్రోన్ల దాడితో ఐలాట్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఎప్పుడు రీఓపెన్ చేసే అవకాశం కనిపిస్తుంది? ఈ పరిస్థితులను ఎప్పుడు చక్కబడే అవకాసం కనిపిస్తుంది? మనకి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు సంబంధించినటువంటి సహాయక చర్యలు అనేటువంటి ప్రారంభమయ్యాయి. మరి కాసేపట్లోనే ఎయిర్పోర్ట్ నుండి ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి అన్నట్టుగా కూడా ఇజ్రాయెల్ సంబంధించినటువంటి డిఫెన్స్ అధికారులు సమాచారం అందిస్తున్నారు. అయితే హౌతీల ఈ యొక్క డ్రోన్ దాడిని ముందుగా గుర్తించడంలో ఇటు ముసాద్ కావచ్చు, ఇజ్రాయెల్ కు సంబంధించినటువంటి సీక్రెట్ ఏజెన్సీ ముసాద్ కావచ్చు, యాంటీ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు మొత్తంగా కూడా ఫెయిల్ అయినట్టుగా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ అక్యురేట్ గా ఉండేటువంటి ముసాద్ వాళ్ళకు సంబంధించినటువంటి నిఘా వ్యవస్థ, ఈ నిఘా వ్యవస్థను హౌతీలు చాలా తెలివిగా దారి మళ్లించారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఎంతో అత్యాధునిక సాంకేతికంగా బలీయంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ సైన్యం యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఇక్కడ కొలాప్స్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే హౌతీలు చేసిన ఈ డ్రోన్ల దాడిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు హౌతీలు దాడి చేశారు, మరి ప్రతి దాడికి ఇజ్రాయెల్ ఏ విధంగా ముందుకెళ్లబోతుంది? తప్పకుండా ప్రతిదాడి ఉంటుందని చెప్పొచ్చు కౌశల్య. ఎందుకంటే మనం గతంలో చూసాం, గాజాలో 2021 అక్టోబర్ నుండి ఇప్పటి వరకు సుమారు 3-4 సంవత్సరాలుగా వరుస అటాక్స్ జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని అప్పటి నుండి కూడా ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కు తగ్గిన పరిస్థితి మనం ఇప్పటి వరకు చూడలేదు. ఎందుకంటే పాలస్తీనియన్లకు గాజాపై జరుగుతున్నటువంటి అటాక్స్ నిరసిస్తూ ఇరాన్ కూడా కొద్ది రోజుల క్రితం, ఒక 3 నెలల క్రితం ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. ఆ ఇజ్రాయెల్ అటాక్స్ ని పై ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడి చేసి ఇరాన్ ను దెబ్బతీసింది. ఈ పరిణామంలో అమెరికా కూడా ఈ యుద్ధంలోకి ఎంటర్ అయిన పరిస్థితిని ట్రంప్ నేరుగా కూడా అమెరికాకు సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్, బాంబర్స్ ద్వారా ఇజ్రాయెల్ పైన అటాక్ చేసిన పరిస్థితి చూసాం. కానీ
తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, యుఎన్ఓ ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు, వీటిని కూడా ఇజ్రాయెల్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. తన దాడిని గాజా పైన కొనసాగిస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు హౌతీలు కూడా గాజా సంబంధించినటువంటి నగరానికి సంబంధించిన ప్రజలు కావచ్చు, పాలస్తీనియన్లను కావచ్చు, వారి కోసమే దాడి చేసినామని చెప్పి ప్రకటించుకుంది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇజ్రాయెల్ కు సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, డిఫెన్స్ వ్యవస్థ, ఇటు ముసాద్ కావచ్చు, వీళ్ళ తదుపరి లక్ష్యం యెమెన్ లోని హౌతీలపైగా ఉండేట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం గతంలో చూసాం, యెమెన్ లో సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నటువంటి హౌతీలను షాకిస్తూ అక్కడ తాత్కాలికంగా ప్రధానిగా ఉన్నట్టు అహ్మద్ రహమానీని, నెక్స్ట్ మహమ్మద్ మెదాని, ఇతను ఉప ప్రధాని, వీళ్ళిద్దరిని కూడా మట్టుబెట్టింది. వీళ్ళిద్దరే కాకుండా హౌతీలకు సంబంధించినటువంటి కీలక నాయకులను చాలా మందిని కూడా ఇజ్రాయెల్ దెబ్బతీసింది. ఏదేమైనప్పటికీ ఆ అన్ని లక్ష్యాల కారణంగానే, వాటన్నిటి వరుస పరిణామాల కారణంగానే ఈ రోజు ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్ పైన హౌతీ దాడి చేసినట్టుగా చెప్పచ్చు. ఎస్, అయితే మనం ఇలాంటి దాడులు చూస్తున్నాం, దానికి ప్రతిదాడులు కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మొత్తం ఈ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో అది ఎప్పుడు చల్లబడే అవకాశం కనిపిస్తూ ఉంది? అసలు అది సాధ్యమేనా? మనం ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగా కూడా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అనే ఇరాక్ సంబంధించినటువంటి వారు, ఈ పాలస్తీనియా ఇష్యూ ఇప్పటిది కాదు, దాదాపు 4 శతాబ్దాలుగా ఈ అటాక్స్ కొనసాగుతున్నాయి. పాలస్తీనియాకు ఇజ్రాయెల్ కు మధ్య వార్ జరుగుతూనే ఉంది. నిత్యం అరాఫత్ కాలం నుండి కూడా ఇది జరుగుతూనే ఉంది. మనం అన్ని చూస్తున్నట్టున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా పాలస్తీనియాను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందడుగు వేస్తుంది. ఆ ప్రకారంగానే ఒక ముఖ్యమైనటువంటి గాజా నగరాన్ని టార్గెట్ చేస్తూ అనేక దాడులు జరిగాయి. నిన్న కూడా గాజాలో జరిగినటువంటి దాడుల్లో మానవతా కేంద్రాలపైన, అక్కడ యుఎన్ఓ నిర్వహిస్తున్నటువంటి సహాయక కేంద్రాల లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో అనేక మంది, దాదాపు గత 2 సంవత్సరాల వ్యవధిలో ఒక 300 మంది జర్నలిస్టులు కూడా, ఇంటర్నేషనల్ వార్తా సంస్థలకు సంబంధించినటువంటి కీలకమైన జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, వీళ్ళు కూడా చనిపోయిన పరిస్థితి చూసాం. కానీ ఇటు ప్రభుత్వం, అమెరికాకు సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, యుఎన్ఓకి సంబంధించినటువంటి, ఐక్యరాజ్య సంబంధించినటువంటి మార్గదర్శకాలు కావచ్చు, వీటిని కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం, ముఖ్యంగా నెతన్యాహు అధికారంలోకి వచ్చినప్పటి నుండి వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ తన పాలస్తీనియా మొత్తం అంతమే లక్ష్యంగా నెతన్యాహు ఈ ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నారు. ఎస్ రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మనం ఈ దాడులకి సంబంధించి విజువల్స్ కూడా చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా హౌతీలు ఇజ్రాయెల్లో ఐలాట్ ఎయిర్పోర్ట్ పై ఏ విధంగా డ్రోన్లతో దాడి చేశారని మనం చూస్తున్నాం. అక్కడ ఒక్కసారిగా ప్రయాణికులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. సో ఈ డ్రోన్లు కూడా అక్కడ ప్రయాణికుల మీదకి దూసుకువచ్చాయి. అక్కడ పలువురు ప్రయాణికులకు కూడా తీవ్రంగా గాయాలైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ప్రాణ నష్టానికి సంబంధించి వివరాలు అయితే మనకి అందలేదు. బట్ కొంత ఆస్తి నష్టం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ అక్కడ ప్రయాణికులకైతే కొంతవరకు తీవ్రంగా గాయాలైనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఈ దాడిని అడ్డుకోవడంలో విఫలమైందనే చెప్పుకోవచ్చు. అయితే ఆకస్మికంగా ఇలా హౌతీలు ఇలా డ్రోన్లతో దాడులకు తెగబడ్డారు. హౌతీల దాడితో ఎయిర్పోర్ట్ అయితే ప్రస్తుతానికి మూసివేశారు. అయితే రీఓపెన్ కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అక్కడ ఇజ్రాయెల్ ఐలాట్ ఎయిర్పోర్ట్ని రీఓపెన్ చేయడానికి కూడా అక్కడ చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి. అయితే గాజాపై ఇజ్రాయెల్ తీరుకు నిరసనగానే హౌతీలు ఈ దాడి చేసినట్టుగా తెలుస్తుంది. మరైతే దాడి జరిగింది, మరి దీనికి ప్రతి దాడి కూడా జరిగే అవకాశం ఉంది. మరి ఇజ్రాయెల్ ఏ విధంగా సిద్ధంగా ఉంటుంది, మళ్ళీ ఏ విధంగా దాడి చేస్తుంది అనేది మాత్రం మనం చూడాలి. మరి ఈ యుద్ధ వాతావరణం ఏ విధంగా ముందుకెళ్తుంది, అసలు ఎప్పుడు చల్లారుతుంది అనేది మనమైతే వేచి చూడాలి.